ఆవులు ఏడిచినాయి ఎడ్లు ఏడిచినాయి పాటలు ఏడిచినాయి మురిలేగలు ఏడుస్తున్నాయి పానావులు ఏడిచి పెయ్యిలు తోరిసా నాకు ఆవులు గోవులు ఏడుస్తున్నాయా నారాయణ ఆవులు కాలాగా ఏడగానాలమ్మా నా చెట్టు మీద పచ్చులు ఏడుస్తున్నాయో నారాయణ వరి చెట్టు మీద పచ్చులు ఏడగానాలమ్మా నా సత్య సంద్రాలు గోల పెట్టాయా నారాయణ ఓరి సత్య సంద్రాలు గోల కోరి మాయన్న నా దేవలోక మనకు తన్నాదో గోలి మని ఆవేలో మాయన్న ఆ జీవి 84 లక్షల దేవరాశుల వేల పొడి చెడి నందాపురాల మీద ఏడిసినవుడు నా దేవతలు చూస్తున్నారా వేళ నారాయణ బ్రహ్మేశ్వరుడు ముగ్గురు త్రిమూర్తులు చూసినారు బ్రహ్మదేవుడు గారు యోవనం మేన ఇష్టదేవుడి నెవల యోవనం మేన ఆ ఈశ్వరుడు పిడకడేసి కొమ్మలి పిడి అంది యోవనం మేన నా వారి కోటి అయ్యలో మా అయ్యా అందరూ వస్తున్నారా 6 కోటి అయ్యలు వచ్చినారు 3 కోటి మునులు వచ్చినారు 30,000 చక్రవర్తుల బంగారం కనకపుసం మాయి రథాల మేన నా ఒడిచేటి నందాపురాల మేనక గారమంద మేనక రాజా 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 ఈ అల్లుడి చనిపోయిన కారణమో రివాల్ రాజా చెప్పుదామాలకించో నీ కూతురు పాపమో ఇవాళ రాజా రాజా నా రోము పట్టుకొని వచ్చిందో మా అన్న నారాయణ ఐదో తనమన్నో ఇవాళ రాజా రాజా ఆడపిల్లకి ఇస్తానంటే అది ఆడపిల్లకి అంటి చెట్టుకొని పన్నది ఆ ముగులు పోయినా సిగులు కావాలన్నది ఈ తండ్రి గండారు పుట్టినా మగ చిన్నవాడా అయ్యో మహాదేవి తప్పు లేదన్నారా దేవతల నీ కూతురు అడగానే మామిచ్చినాము మమ్మ మాటకి చెబుతున్నాము నారాయణ వరి మొదలిపోతాయని చెప్పినావా నీ కూతురికాగమ్మా ఇది పుట్టిన గడియలు తండ్రికి తెలిస్తే పెంకులా సిరిసి పేలిపోతుందని చెప్పినా నీ కూతురు ఆలకించలేదు మాది తప్పు లేదు తప్పు లేదు వల రాజా ఆడకయ్య నీవా అలాగా భామిరాజు అటాడికి పట్టుకొని పెన్నగాడు గులకలూరు కాష్టాలకు వస్తున్నాడు ఆ అవదాతలు అటు పావులోపు చెప్పి వచ్చినప్పుడు అటు ఎప్పుడైతే భామిరాజు అక్కడ చెల్లిపోయినాడు ఉయ్యాట్లో అటు పల్లి కూడా తులుక్కునట్టు ఎంత తుమ్మపండులా ఎగిరి ఉయ్యాట్లో పడగానట పాపమ్మ చూసింది పిల్లడికేమి దిష్టి తగిలిపోయిందో ఏటమ్మా ఉయ్యాట్లో బాలుడు ఉలుక్కు పడ్డాడు నేనేమి చేతునా నారాయణ ఉయ్యాట్లోన బాలుడే నాయమ్మ ఉలుక్కు పడుతున్నాడు ఏమి పోటుకు ఒక లక్ష జనం వచ్చి ఎత్తి ముద్దులాడుతున్నారు నా కొడుక్కి ఎవలేమి దిష్టి చేశారా నారాయణ పాపమ్మా నీ కూతురికి దిష్టి చేయలేదమ్మా ఆ మండోదరని కప్పనోమికి వెళ్ళి